నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మేమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం. టూ 2 వీడియోస్ అయితే పెట్టినాం. వాటికి కొంచెం మంచిగానే రీచ్ వచ్చింది. 2 సబ్స్క్రైబ్స్ కూడా చేసుకున్నారు. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. పొద్దున్నైతే లేచి అన్ని పనులు పూర్తి చేసేసాను. మా పాపనైతే స్కూల్కి పంపాను అనమాట. నేనైతే ఇప్పుడు పాలు తాగుతున్నాను. మా ఆయన అయితే నీళ్ళు వేడి చేస్తున్నారనమాట స్నానానికి. ఇక పాప పోయే వరకు మాకు ఇది ఉంటుంది, ఉరుకులు పరుగులే ఉంటుంది. మా ఆయన వాళ్ళకి చాయ్ పెట్టేసిన, మాకిగ నేనైతే పాలు తాగుతున్నా. చాయ్ అయితే బంద్ చేసిన అనమాట. డాక్టర్ అయితే తాగొద్దని చెప్పారు కాబట్టి పాలు తాగుతున్నా. ఇవైతే ఆవు పాలు, ప్యాకెట్ పాలు కాదు ఫ్రెండ్స్. మా కృతిక పాప అయితే అటు ఆడుకుంటుంది బయట. నేనైతే దోశ పెనం కొన్నా అనమాట, దోశలు వేసుకుందామని. ఫస్ట్ టైం వేస్తున్నా. మా పాపకైతే వేసి ఇచ్చిన, మంచిగానే వచ్చాయి. ఇప్పుడు ఇక మా కోసం అయితే వేస్తున్నా అనమాట. ఇదే పిండిలో పడి, ఇదైతే వారంటీ కాదు, ఇది కొత్తది. ఎంత ఇచ్చింది? 26 వరకు ఇచ్చింది కదా. అది మంచిగా పెట్టు. ఎప్పుడు వేయలేదన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం పిండి నిన్న పప్పు నానబెట్టేసి చేసిన, కానీ మంచిగానే వచ్చాయి. ఎలా వస్తాయో అనుకున్నా, ఫస్ట్ టైం వేస్తున్నా కదా, భయం అయింది. కానీ మంచిగానే వచ్చాయి. మా పాప కూడా మంచిగా వేసినావు మమ్మీ అని చెప్పింది. మా చిన్న పాప కోసం, మా ఆయన కోసం వేస్తున్నా. చట్నీ కూడా చేసిన. చట్నీ అయితే టమాటా చట్నీ చేసిన అనమాట. ఎందుకంటే పల్లీలు అయితే లేకుండే, అందుకోసమే టమాటా చట్నీ చేసిన. అందరికోసం ఒకేసారి దోశలు వేసి బాక్స్లో అయితే పెట్టేస్తా. మళ్ళీ ఊకే గ్యాస్ ఆన్ చేసుడు ఆఫ్ చేసుడు అంటే గ్యాస్ కూడా బాగా వృధా అవుతుంది కదా. కొంచెం చల్లారిపోయినా పర్లేదు. ఇక నేను నా పని మొత్తం పూర్తయిపోయినాయి. ఇక స్నానం చేసేసి బట్టలు ఉతికేస్తే అయిపోతుంది. ఫస్ట్ అయితే స్నానం చేసి తినేసి తర్వాత అయితే బట్టలు ఉతికేస్తాను అనమాట. రౌండ్గా రాకపోయినా టేస్ట్ అయితే మంచిగానే ఉన్నది అన్నది పాప. పాప వాళ్ళ స్కూల్లో తీసుకొస్తారట. ఆమె పాపం ఓకే అన్నాడు, అందుకోసమే ఇక నేర్చుకుందామని నేర్చుకున్నా. రోజు చేయకపోయినా వారానికి ఒకసారి 2 సార్లు చేసినా తినడానికి కూడా మంచిగా ఉంటుంది కదా. చిన్న పాప కోసం చిన్నగా వేస్తున్నా. చిన్న పాప కోసం చిన్న దోశ. ఇలా వేయాలో కామెంట్ చేయండి. కొంచెం వేయడానికి ఫస్ట్ అయితే భయమైంది, ఆవిరి వచ్చేసింది కదా. కొంచెం మొత్తం ఇది కాలి ఇట్లా అయిపోయింది. నాకైతే భయం వేసింది. 2-3 వేసేసరికి కొంచెం ఏమనిపించాలి. సరిపోతాయి ఇక. ఆయిల్ అయితే కొంచెం వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. పాప కోసం లంచ్ బాక్స్ కోసం అయితే ఆమెకి బెండకాయ కర్రీ చేసిన. ఫ్రై కాకుండా కూర అన్నమాట. ఫ్రై అయితే ఎక్కువ తినది పాప.
ఇదిగోండి నేను చేసుకున్న దోశలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఇప్పుడు ఇక తింటున్నారు. ఎట్లున్నది? మంచిగా ఉన్నాయా? పచ్చడి ఎట్లున్నది? టమాటా పచ్చడి, అదే చట్నీ. పల్లీలు ఉంటే పల్లీలతోటి చేస్తామనుకున్నా, కానీ పల్లీలు లేకుండే అయిపోయినాయి. అవన్నీ ముందు చూసుకోవాలి. ఇక టైంకి వచ్చిన తర్వాత చెప్తే పల్లీలు తీసుకురా దుకాణం పోతుంది. కృతిక ఎట్లా ఉన్నది? చైత్ర బాబా తిని మంచిగా ఉన్నది అన్నది, కానీ ఆమె కొంచెం ఈరోజు చైతు మెల్లగా మెల్లగా మెల్ల. మా సైడ్ అయితే వర్షం వచ్చింది, స్వెటర్ వేసిన. ఈరోజు కొంచెం వాతావరణం ఎండ కొడుతుంది. నిన్న అయితే మొత్తం మబ్బు మబ్బు అయి ఉండి వర్షం వచ్చింది. బయట మొత్తం బుడద బుడదనే ఉన్నది. పచ్చడి లేకుండా పెట్టు అంటుంది. చట్నీ చట్నీ తీసుకొస్తా. ఏంటి స్కూల్కి ఎప్పుడు పోతావు నువ్వు? పోవా? నేనైతే ఇప్పుడు తినేస్తున్నా, స్నానం చేసిన. మా పాపని కూడా రెడీ చేసేసిన. ఇక నేనైతే దూకోలే, ఆకలి అయింది. 10 అవుతుంది టైము, 10-10:30కి దగ్గర వస్తుంది. ఫస్ట్ టైం చేసిన బెస్ట్గా చేసిన అనిపిస్తుంది నాకైతే. నాది నేనే చబ్బాస్ అనుకోవాలా. మా ఆయన కూడా మంచిగా చేసిన అన్నారు, కానీ కొంచెం చట్నీ అటు ఇటు అయింది. మా ఇంట్లో చేసుకున్న కారపొడి ఉంది, కారపొడితోటి ఇక చట్నీతోటి కారపొడితోటి తింటున్నాం మేము. ఏమైంది? మెల్లగా తిను. కరెంట్ పోయింది. ఈమె అందరితోటి కొంచెం 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 తింటుంది అనమాట. వాళ్ళ అక్కతోటి కొంచెం, మా ఆయనతోటి, నాతోటి కొంచెం తింటుంది. ఇక కడుపు నిండిపోతుంది. ఆమె ప్లేట్ అంటూ సాయంత్రమే సపరేట్ ఉంటుంది, లేకుంటే పొద్దున్న మధ్యాహ్నం మాతోటి తింటుంది. నేనైతే ఇక అన్నం తినేసిన. అన్నం తిన్న తర్వాత బట్టలు ఉతుకుదామంటే ఒక పాపం ఆమె ఊరికి పోతుందట. అయితే కొంచెం కుట్టు కొట్టి అక్క, నేను ఇప్పుడు కుట్టలేను, నాకు పని ఉన్నదంటే, కొంచెం కుట్టి అక్క అర్జెంట్ ఉంది, నాకు ఊరికి వెళ్ళేది ఉంది అనేసరికి ఇక కుట్లేసి ఇస్తానన్నమాట డ్రెస్కి. డ్రెస్ టాప్ పాయింట్ చున్నీ ఇచ్చిపోయింది. చున్నీకి ఏం కొట్టేది లేదు, కానీ ఆమె మొత్తం సెట్ నాకు ఇచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఒక 15 నిమిషాల్లో కావాలక్క అర్జెంట్ అంటే, సరే ఇక కుట్టిస్తానని ఇదైతే కుట్టిస్తున్నా. మా పాప అయితే ఇక బయట ఆడుకుంటుంది వాళ్ళ డాడీతో పాటు. వన్ సైడ్ అయిపోయింది, ఇంకో వన్ సైడ్ కుట్టేస్తే అయిపోతుంది. అన్నం తిన్న వెంటనే కొద్దిసేపు అయినా కూర్చోలేదు, బరబ్బరిగా చేయి కడగంగా నచ్చింది. అర్జెంట్ ఉన్నది అక్క అంటేనే కుట్టిస్తున్నా. డ్రెస్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నేను వేసుకునేది కాదు కానీ నాకు నచ్చింది.